నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఇప్పుడు కారు పార్టీ కాన్సంట్రేషన్ మొత్తం జూబ్లీ ఉప ఎన్నిక మీదే ఉంది. కేటీఆర్, హరీష్ అండ్ టీం అనుక్షణం కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. అందొచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటం లేదు. ఎవరూ ఊహించని విధంగా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ ప్రజలతో మమేకమవుతున్నారు. నియోజక అభివృద్ధి మీద ఎన్ని హామీలు ఇస్తున్నారో అంతకు మించి హైడ్రా అంశాన్ని తెర మీదకు తెస్తున్నారు. ఇదే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతోంది. సహజంగా బైపోల్ అంటే హడావుడి చాలా తక్కువగా ఉంటుంది. బరిలో ఉన్న అభ్యర్థులు, వారి పార్టీ కార్యకర్తలు మినహా జనమంతగా ఆ ఎన్నిక మీద దృష్టి పెట్టరు. ఎక్కువ శాతం ఓటింగ్ కూడా నమోదు కాదు. ఇక హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ నగరంలో అయితే ఎవరి గోల వారిదన్న చందంగా ఉప ఎన్నిక హడావుడి ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఈ ఎన్నికను సవాల్గా తీసుకునే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు. ముఖ్యంగా సిట్టింగ్ సీటు చేజారిపోకుండా బీఆర్ఎస్ దాదాపు 4 నెలల నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఆ పార్టీ అధినేత కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు పక్కా ప్రణాళికతో వ్యూహం రచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ప్రజలతో పాటు ఉద్యోగుల ఓట్లను టార్గెట్ చేసిందట బీఆర్ఎస్. దీంతో పాటు హైడ్రా కూల్చివేతలను ప్రతి ఒక్క గడపకు గుర్తు చేయాలన్నదే ఆ పార్టీ ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల ఓటింగ్ ఉంది. ఇందులో 1,00,000కు పైగా యువత ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే బలమైన సోషల్ మీడియా టీం ఉన్న బీఆర్ఎస్ యువత ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా 2 లక్షల ఉద్యోగాల ప్రస్తావన తెగ ప్రచారం చేస్తుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు యువత కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరించడంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధిని గుర్తు చేస్తున్నారట. ఇక జూబ్లీ సిటీలో ప్రధానంగా ఉన్న 1,50,000కు పైగా మధ్యతరగతి ఓట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 80,000 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు ఓట్లు ఉన్నాయి. ఇక పింఛన్ తీసుకునే వారి ఓట్లు దాదాపు 60,000 ఉన్నాయి. ఈ 2 వర్గాల ఓట్లు అన్ని పార్టీలు చాలా కీలకం. అంతేకాదు, ఇది సైలెంట్ ఓటింగ్. అదే ఇప్పుడు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతోంది. ఇక్కడే కేటీఆర్, హరీష్ రావు తెలివిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పాలనలో ట్రాఫిక్ సమస్య లేదు, కరెంటు కోతలు అస్సలు లేవన్నది వాస్తవం. అలాగే వర్షాలకు కాలనీలు మునిగినా దిద్దుబాటు చర్యలు సత్వరమే ఉండేవన్న ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు ప్రజాభిప్రాయంగా తెలుస్తుంది. ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక పింఛన్ పెంచుతామంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో విఫలమైంది. గతంలో పింఛన్ ఇప్పటికన్నా తక్కువైనా పక్కా టైంకి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడాన్ని కూడా బీఆర్ఎస్ ఇంటింటికి వెళ్లి చెబుతోందట. వీటన్నిటికి మించి హైడ్రా కూల్చివేతలు పేద మధ్యతరగతి ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. హైడ్రా కూల్చివేతలు ఈ విషయంపై జనంలో ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆ పాయింట్ మీద జనాన్ని ఏకం చేయాలని భావించిన బీఆర్ఎస్ హైడ్రా బాధితులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి సక్సెస్ అయింది. మరో విషయం ఏమిటంటే, హైడ్రా మీద కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తప్పుడు పత్రాలతో కొన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎలా చేశారన్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అలాగే రిజిస్ట్రేషన్ తదితర శాఖల అధికారులపై చర్యలు తీసుకున్నారంటే అందరి దగ్గర నో ఆన్సర్. అందుకే మధ్యతరగతి జనం మండిపడుతున్నారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవ్వడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. ఇటు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల గురించి ప్రచారం చేస్తున్నా కొన్ని బస్తీల్లో వర్కౌట్ కాలేదు. తులం బంగారం విషయాన్ని జనం కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారట. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిందట. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. బస్తీ ఓటర్లతో పాటు మధ్యతరగతి ప్రజల ఓట్లను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన కేటీఆర్, హరీష్ అండ్ టీం పోలింగ్ రోజు దాకా జనంలో ఈ పరిస్థితుల మీద చర్చ జరిగేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ప్రతి సమావేశంలో కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా వస్తుందంటూ కేటీఆర్ చెబుతున్నారు. ఇదే జరిగితే ఆ పార్టీ సక్సెస్ అవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.